డెలివరీ అయిన తర్వాత ఇలానే ఉండాలి, ఫుడ్లో మార్పులు తీసుకురాకూడదు, వాటర్ తాగకూడదు, ఇలాంటి మిత్ మన జనాల మధ్యలో ఎక్కువ ఉన్నాయి. నేను డాక్టర్ ఎస్ లావణ్య, సీనియర్ గైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. సో డెలివరీ అయిన తర్వాత మా దగ్గర చాలామంది వచ్చి ఆ పేషెంట్కి ఈ డైట్ పెట్టకూడదు, ఆ డైట్ పెట్టకూడదు, వాటర్ తాగకూడదు అలా చెప్తూ ఉంటారు. సో అదన్నీ పెద్ద మిత్. అదన్నీ ఫాలో అయితే ఈవెన్ అది ప్రాణాపాయం దాకా కూడా తీసుకుపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ మిత్ని బ్రేక్ చేయాలి. సో ఏమేం చేయాలంటే 3 to 4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా డెలివరీ అయిన అందరూ తీసుకోవాలి. పెద్దవాళ్ళందరూ వాటర్ తాగితే ఇన్ఫెక్షన్ వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ వాటర్ తాగకపోతే రక్తం గడ్డగట్టుకొని మనకు ప్రాణాపాయం దాకా తీసుకుపోవడానికి అవసరం లేదు. అలానే ఫ్యాట్స్ ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. పెసరపప్పు, కందిపప్పు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు. డయట్లో ఏ మార్పులు తీసుకురావడానికి అవసరం లేదు. బేబీకి పాల్లో అన్ని డైట్ పోతే కూడా బేబీకి కూడా ప్రాబ్లం ఏం రాదు. సో ఈ మిత్ని ఆల్వేస్ మనం బ్రేక్ చేయాలి. సో స్టే హెల్దీ, కీప్ వెల్ హైడ్రేటెడ్, బాగా వాటర్, ఫుడ్ తీసుకోవడానికి ఏం ఇబ్బంది లేదు. పోస్ట్ నేటల్ మదర్స్ బాగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.